श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत। श्रीमद् भगवद्गीत मूडव अध्यायं कर्मयोगमु 38వ శ్లోకం। श्रीभगवानुवाच धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम्। కర్మయోగం అని పిలువబడుతున్నటువంటి ఈ 3వ అధ్యాయంలో గడిచిన సత్సంగంలో మనం ఈ 38వ శ్లోకం వరకు అర్థాన్ని చూసాము। ఆ తర్వాత ముందు శ్లోకానికి వెళ్ళటానికి కొంచెం సేపు కొన్ని విషయాలను మనం సింహావలోకనం చేసుకుందాం। 2వ అధ్యాయంలోనే భగవాన్ శ్రీకృష్ణుడు ఈ కామక్రోధాలను గురించి మాట్లాడాడు। ఇక్కడ అధ్యాయం పేరు కర్మయోగం। కర్మయోగంలో స్వధర్మమును అనుసరించుట అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక పాయింట్। దాన్నే భగవంతుడు చెప్తూ వస్తూ పరధర్మము కంటే స్వధర్మము ఎంతో మంచిది, ఆ స్వధర్మమును అనుసరించుట వలన ఒక మనిషి ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడ తాను జ్ఞానమును పొందలేకపోయినప్పటికీ, అంటే అర్థం కొన్ని లోపాలు తన కర్మయోగంలో ఉన్నప్పటికీ కూడా కాలక్రమంలో స్వర్గప్రాప్తి పైలోకాల ప్రాప్తి ద్వారా మరలా జ్ఞాన మార్గానికి చిన్నగా వస్తాడు అనేది మామూలుగా చెప్పేటువంటి అర్థం। దేనికి? పరధర్మము కంటే స్వధర్మము చేస్తూ ఒకవేళ నువ్వు మరణించినా కూడా అది మంచిదే అని చెప్పి 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి అక్కడే బోధించాడు। దానితో పాటుగా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అనే విషయాన్ని కూడా కామక్రోధాల గురించి అక్కడే చెప్పాడు వివరంగా। అది మాత్రమే కాదు, ఇక్కడ ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా 34వ శ్లోకంలో కూడా చెప్పాడు, ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో। ప్రకృతికి చెందినటువంటి ఈ శరీరము ఇంద్రియములు, ఆ ఇంద్రియములు చూస్తూ గ్రహిస్తున్నటువంటి ప్రపంచ విషయములు ఇవన్నీ ప్రకృతికి చెందినవి। ఇంద్రియస్య ఇంద్రియస్యార్థ అంటే అవి వాటి ధర్మం అంతే, అవి వాటిని చూడటానికి వాటిని తెలుసుకోవడానికి శబ్దస్పర్శ రూపరసగంధాలను అందుకు పనిచేస్తున్నాయి, అందుకోసం అవి తయారైనవి। అప్పుడు ఖచ్చితంగా వాటిల్లో రాగద్వేషం అనేటువంటిది ఉండటం కశ్చితం, రాగద్వేష వ్యవస్థితం। మరి అప్పుడు ఇంకేంటండి దాంట్లో రాగద్వేషాలు ఉంటాయి అంటే వ్యవహారం చేస్తున్నప్పుడు ప్రపంచంలో తప్పనిసరిగా రాగద్వేషాలకి మనం ఈ శరీరము ఈ ఉపాధి లోనవుతూనే ఉంటుంది। కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అవి ఉండని అట్లా, కానీ తయోహో నవశమాగచ్చేత్, నువ్వు వాటికి ముఖ్యత్వం ఇవ్వకు, వాటిని బలపరుచుకోకు,
వాటి వలన నువ్వు జీవితంలో ఏదో ఉన్నతిని సాధిస్తావు కామక్రోధాల చేత అని అనుకోకుండా వాటికి వశం అవ్వకు. ఎందువలనంటే అవి నీకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో అసలు కర్మయోగం అనేటువంటిది చిత్తశుద్ధి కోసం. అది తెలుసుకోకుండా నువ్వు గనక వేరేదో ఆశలతోటి ఫలమును ఆకాంక్షిస్తూ చేస్తున్నావంటే అది నీకు బంధము. కాబట్టి నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళనివ్వకుండా అవి మార్గ మధ్యలో నిన్ను అడ్డంకిస్తుంటాయి. తౌ హ్యస్య పరిపంతినౌ అని కూడా చెప్పాడు 34వ శ్లోకంలో. ఎందుకు నేను ఇది గుర్తు చేస్తున్నాను, 2వ అధ్యాయంలో కూడా కామక్రోధాలు ఒక మనిషికి ఉండటం మంచిది కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అవి ప్రకృతిలో అలా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నీలో కూడా స్వాభావికముగా, కానీ నువ్వు వాటిని నిగ్రహిస్తూ వాటి నుంచి దూరంగా ఉంటూ వాటి వశం కాకుండా ఉండు అని చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి సందేహం. అది విషయం. అసలు అర్జునుడు సరిగ్గా విని ఉండుంటే ఇలాంటి సందేహం రాకూడదు. కానీ చివర 18వ అధ్యాయం దాకా సందేహాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి భగవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక ఆశ్చర్యం ఇక్కడ ఏంటంటే అర్జునుడు ప్రశ్న వేశాడు. ఇట్లా ఏమంటున్నాడు, ఆ తర్వాత ఏం చూసాం, దేని చేత ఈ మనుషుడు ఈ పాపం చేయటంలో అధర్మం చేయటంలో పాల్గొంటుంటాడు? ఏది అతడిని ప్రోత్సహించి వెనక నుంచి నెడుతూ ఇతన్ని అధర్మము పాప కార్యాలు చేయటానికి ప్రోత్సహిస్తున్నది, నెడుతున్నది అని అడుగుతున్నాడు. అతకేన ప్రయుక్తోయం 36లో చెప్తున్నా. అది ప్రశ్నించాడు. ఇప్పుడు అర్జునుడు ఇట్లా అడిగిన ప్రశ్న అర్జునుడి యొక్క స్థాయి ఎక్కడుందనేది మనం అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో ఇక్కడ లేక 35వ శ్లోకం దాకా భగవంతుడు అంత చక్కగా వివరించి మాట్లాడిన తర్వాత కూడా సందేహం ఎందుకు వస్తున్నదంటే అసలు బోధనలో ఉన్నటువంటి మూలమును గ్రహించకపోతే ఈ సందేహాలు వస్తూనే ఉంటాయి. మరి అప్పుడు సందేహం రావటం తప్పంటారా అని అనకూడదు. తప్పు కాదు. రాని సందేహాలను ఎంతకాలం వస్తాయి? 18వ అధ్యాయం దాకా సందేహాలు వస్తాయి. అలాగే మనం కూడా వింటున్నప్పటికీ కూడా మనకు అసలు మూలమైన బోధం ఏంటండి మూలమైన బోధం? ఇక్కడ చూశారంటే మాట్లాడుతున్నది మొదటి నుంచి ఈ అధ్యాయంలో కర్మయోగం. కానీ ఇప్పుడు కంక్లూడ్ చేస్తాడు చూడండి భగవంతుడు ఎలా చేయబోతున్నాడో. ఎలా జ్ఞానము కోసం ఈ కర్మయోగం అని చెప్పి కంక్లూడ్ చేస్తాడు. అప్పుడు జ్ఞానం అనేటువంటిది ముఖ్యం అన్నప్పుడు ఇంకా దానికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఇది ఎందువలన వస్తున్నది, అది ఎందువలన వస్తున్నది, ఈ కామక్రోధాలు ఇవేంటి చెప్పాడు కదా. ధ్యాయతో విషయాన్ పుంసః. నువ్వు ఒక విషయాన్ని గురించి పదే అదే చింతిస్తున్నావంటే దానివల్ల నీకు సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘము చేత అదే కామముగా మారుతుంది. ఆ కామమే క్రోధముగా మారుతుంది. క్రోధమై మోహముగా మారుతుంది. ఇవన్నీ చెప్పాడు కదా. కానీ నువ్వు ఎందుకు ఈ కర్మయోగం గురించి మాట్లాడుతున్నారు, అసలు ఆ మూలం ఏంటనేటువంటిది చిత్తశుద్ధి కోసం, ఆ తర్వాత జ్ఞాన ప్రాప్తికి కావలసిన అర్హత కోసమని తెలుసుకోకపోతే మనం కూడా ఇట్లాంటివే ప్రశ్నలు మన మనసులో ఉదయిస్తుంటాయి. మరొకటి చూడండి, కేనోపనిషత్తులో శిష్యుడు ఇలాగే ప్రశ్నించాడు. కేనేషితం పతతి ప్రేషితం మనః. దేని చేత ప్రోత్సహించబడి ఈ మనస్సు ప్రవర్తిస్తున్నది? అక్కడ ఆ శిష్యుడి యొక్క లెవెల్ ఆ ప్రశ్నకి ఇక్కడ కూడా అధకేన ప్రయుక్తోయం కేనేషితం పతతి ప్రేషితం మనః అంటే గురువు అక్కడ ఆ శిష్యుడి యొక్క లెవెల్ వేరే, ఉత్తమాధికారిగా ఉన్నాడు కాబట్టి అతడికి తగినట్లుగా అక్కడ చాలా నేరుగా వేదాంత సిద్ధాంతమైనటువంటి ఆత్మబోధ ఆ విషయాలను మాట్లాడాడు. శిష్యుడు చక్కగా అర్థం చేసుకున్నాడు.
గురువుకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను, పొందవలసింది పొందేశానన్నాడు. కానీ ఇక్కడ అర్జునుడు మరొకటి చూడండి, మధ్యలో భాగవత మహాపురాణంలో ఉద్ధవుడికి కూడా భగవంతుడు ఉపదేశం చేశాడు, ఇదే శ్రీకృష్ణుడు. కానీ అక్కడ ఉద్ధవుడు కూడా మధ్యమ అధికారి అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉద్ధవుడు కూడా కృష్ణుడు ఈ లోకంలో నుంచి కనపడకుండా వెళ్ళిపోబోతున్నాడు, అవతారాన్ని ఆయన విరమిస్తున్నాడని తెలిసి ఉద్ధవుడు ఏడుస్తాడు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటాడు. అందువలన కానీ ఉద్ధవుడు మధ్యమ అధికారి అని చెప్పాలి. కేనోపనిషత్తు స్టూడెంట్ ఏమో ఉత్తమ అధికారి, ఉద్ధవ గీతలో ఉద్ధవుడేమో మధ్యమ అధికారి. ఇక్కడ మన అర్జునుడు మంద అధికారి. ఎందుకంటే అక్కడ జ్ఞానమును నేరుగా పొందేయటం కోసం ఉద్ధవుడు రెడీగా ఉన్నాడు అక్కడ. కానీ అతడికి సందేహాలు వచ్చినాయి. భగవంతుడు ఈ భగవద్గీత కంటే రెండింతలు ఎక్కువ 1500 శ్లోకాలు మాట్లాడాడు అక్కడ ఉద్ధవగీతలో. ఎన్నెన్నో ఆఖ్యాయికలు చెప్పి అనేక రకాల అన్ని డైమెన్షన్స్ ఆఫ్ ది లైఫ్ గురించి మాట్లాడి చివరికి అతడిని ఈ ప్రపంచం మీద, ఈ విషయాల మీద అన్నిటిని వదిలేసి ఎవరితో ఏ బంధము సంబంధము పెట్టుకోకుండా హిమాలయాలకు వెళ్ళి బదరికాశంలో ఈ జ్ఞానం నేను చెప్పిన దాన్ని నెమరవేసుకుంటూ జ్ఞాననిష్టవంతుడు అవ్వు అని చెప్పి ఉద్ధవుడిని పంపించేశాడు వెంటనే. కానీ అర్జునుడు అట్లా ఇక్కడ పంపటానికి వీలు లేదు. అర్జునుడికి ఈ విషయాన్ని చెప్తూనే, కర్మయోగం యొక్క ముఖ్యత్వం చెప్తూనే, స్వధర్మం యొక్క ముఖ్యత్వం చెప్తూనే భగవంతుడు, కానీ అర్జునుడి యొక్క ఆశ్రమధర్మం, వర్ణధర్మం, ఆశ్రమం కాదు వర్ణధర్మం, క్షత్రియుడు. అదేవిధంగా అతడి స్వభావస్తు ప్రవర్తతే. క్షత్రియుడు రజోగుణం ఉంది, రాజ్యం కావాలి, పోయిందాన్ని సంపాదించుకోవాలని ఆశ ఉంది కాబట్టి అతడికి ఇది ముఖ్యత్వం చెప్తూ అసలు తెలుసుకోవలసిన సత్యమేమిటి అని ఆ బ్రహ్మ విద్యను చెప్తూ అర్జునుడి చేత ఆ స్వధర్మాన్ని చేయించాడు భగవంతుడు, చేయించాలి అనే ఉద్దేశంతో. కానీ ప్రతి అధ్యాయంలో మనం కనుక చూసామంటే అన్నిటినందు ఏ విధంగా ఎట్లా మాట్లాడినా కూడా ఆ జ్ఞానము 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 తత్వం అనేది భగవంతుడు వదలడు. కానీ దాన్ని నేరుగా అట్లా చెప్పేసి ఒకేసారి సన్యాసానికి వెళ్ళని కూడా చెప్పడు అర్జునుడికి. అందుకనే 18వ అధ్యాయంలో చివరిలో త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, నాకు సందేహం ఉంది, నువ్వు రెండు చెప్పావని మళ్ళీ అడుగుతాడు అక్కడ. సరే, అది ఛాన్స్గా తీసుకొని భగవంతుడు అక్కడ మొత్తాన్ని సమ్మరైజ్ చేస్తాడు భగవద్గీతని. సరే, ఈ ఉపోద్ఘాతం మనం ఇది మనసులో పెట్టుకొని చూస్తే ఇక్కడ ఈ భగవంతుడు ఇట్లా చెప్పి 3 ఉదాహరణలు ఇచ్చాడు. ధూమేనా వ్రియతే వహ్ని అని పోయిన సత్సంగంలో చూసాం. ఈ కామక్రోధాలు మన యొక్క నిజస్వరూపమును తెలియనీయకుండా మూసేస్తాయి. ఇక్కడ పొగ అని చెప్పారు ఒక ఎగ్జాంపుల్. అగ్నిని ఎట్లా పొగ దాని ప్రకాశాన్ని తెలియకుండా దాచేస్తుందో, కప్పివేస్తుందో అన్నారు ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో పొగ అనేటువంటిది క్రోధం. అగ్ని లేకుండా పొగ రాదని చెప్పాం కదా. అప్పుడు ఇక్కడ అగ్ని ఏమిటంటే కామం. చూసారా, కామం అగ్ని, దానివల్ల వచ్చేటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్ క్రోధం. ఆ క్రోధం బలపడితే ఇంకా మోహం అయిపోయి డెల్యూషన్ కలిగించి వీడిని తప్పు విధంగా ప్రవర్తించేట్లు చేస్తుంది. చూసారా అని చెప్పి ఇప్పుడు 39వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే,
రెండోది ఏంటి అక్కడ చూసాం, అద్దం మీద ఉన్న మట్టిలాగా. తర్వాత గర్భంలో ఉన్న శిశువుని ఆ గర్భ పొర కప్పివేసినట్లుగా ఈ మూడింటిని నేను 3 రకాలైన గుణాలుగా తీసుకొని చూస్తే ఒకదానికంటే ఒకటి బలంగా ఉన్నాయని చెప్పాను. సాత్వికమైనది ఏంటంటే ఆ పొగలాంటిది ఊదితే కొంచెం అట్లా వెళ్ళిపోతుంది. అందుకని కామం అనేటువంటిది అందరికీ ఉన్నాయి. సాత్విక కామాలు ఉన్నాయి, రాజసిక కామాలు ఉన్నాయి, తామసిక కామాలు ఉన్నాయి. ఇవి కాంబినేషన్ కొంచెం మారుతూ ఉంటాయి. అందువలన జ్ఞానికి సత్పురుషుడికి కూడా కొన్ని కామనలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే జ్ఞానం పొందిన తర్వాత ఏదైనా కామిస్తున్నాడు అంటే ఆశపడుతున్నాడంటే అది సత్యకామ అని చెప్పాలి. ఆ సత్యకామమును నెరవేర్చుటకు అతడు తీసుకుండే ఇనిషియేషన్, దాన్ని ఏమంటామంటే సత్య సంకల్ప అంటాం. ఈ సత్యకామ సత్య సంకల్ప అనే 2 పదాలు ఈశ్వరుడికి చెందినవి. ఈశ్వరుని గురించి చెప్పేటప్పుడు చెప్తాం. అప్పుడు జ్ఞాని కూడా ఆ ఈశ్వరతో సమముగా ఈశ్వరుడి యొక్క సృష్టిలో అనేక జీవులకు ఈ విషయంలో ఈ మార్గంలో ముందుకు వెళ్ళటం కోసం ఉపయోగపడతాయి. అంటే లోక సంగ్రహార్థం వాళ్ళు పని చేస్తుంటారు సత్యకామముతోటి, సత్య సంకల్పముతోటి. అందుకనే ఈశ్వరుడికి అజ్ఞానం లేదు, ఆయన కామాలు ఆయన బంధించవు, ఆయనకి అవి భారము కాదు. కానీ జీవుడికి అట్లా కాదే. జీవుడి యొక్క కామనలు బంధిస్తున్నాయి. అదేవిధంగా ఈశ్వరుడికి ఎట్లా బంధించలేదో జ్ఞానికి కూడా అతడి యొక్క కామనలు, అతడు చేసే పనులు బంధించవు. జ్ఞానము పొందిన తర్వాత చేస్తున్న కామనలు. సరే, ఇప్పుడు ఇది విషయం ఇట్లా చెప్పి 39లో ఆ జ్ఞానం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. పై శ్లోకంలో ఇదం అని చెప్పి తేన ఇదం ఆవృతం, ఇదం ఆవృతం, ఇది కప్పివేయబడుతున్నది అన్నాడే కానీ ఏది కప్పివేయబడుతున్నది అది ఇక్కడ ఆ పదాన్ని పెట్టి దేన్ని ఆవృతం చేస్తున్నది? ఏతేన ఆ కామక్రోధాల చేత జ్ఞానము కప్పివేయబడుతున్నది, జ్ఞానాన్ని ప్రకాశింపచేయకుండా అయిపోతున్నది. అప్పుడు ఈ జ్ఞానులు వాళ్ళకి ఈ కామక్రోధాలు నిత్యవైరిణ. ఎటువంటివి కామక్రోధాలు? కామరూపేణ వైరిణ దుష్పూరేణ అలేన. ఇవన్నీ ఒకే రకమైన పదాలుగా ఉన్నాయి కదా. ఏమిటంటే దేన్నైతే మనం తృప్తిపరచలేమో, ఏదైతే జ్ఞానులకు ఎవరి ఎనిమి, పరమశత్రు, నిత్యవైరిణ, కామరూపంలో ఉన్నటువంటి కోరికలు జ్ఞానికి గుర్తుంచుకుంటాడు, ఇది నాకు శత్రువు. మరి శత్రువు అంటే మరి ఆయనకు కూడా అప్పుడు ఏంటంటే ద్వేషం ఉంటుందా దాని మీద? కాదు. ఆయనకి జ్ఞానం పొందిన వలన, జీవితంలో అనుభవాల వలన తెలుసుకున్నాడు ఈ కామం అసలు మనసులో పుట్టక ముందే జాగ్రత్తగా ఉంటాడు, ఇది నాకు శత్రువు అని గుర్తించి. కానీ సాధారణ లౌకికుడు కామం వచ్చినప్పుడు దాన్ని గురించి సంతోషిస్తాడు, సంతోషించి దాన్ని పోషిస్తాడు, ప్రోత్సహిస్తాడు. అర్థమైందా? ఇక్కడ దానికి శంకరాచార్యుల వారు రాస్తారు, జ్ఞానీ జానాతి అనేన అహం అనర్థే ప్రయుక్త. అది గనక
పుట్టిందంటే అనేక అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పి పూర్వమేవ ఇది, అది పుట్టక ముందే తెలుసుకొని జాగ్రత్తగా ఉండి దాన్ని మొలకెత్తనివ్వడు. కానీ మరొక పక్క దుఃఖీచ భవతి సత్యమేవ అతః అసౌ జ్ఞానినో నిత్యవైరీన తు మూర్ఖస్య. అది దుఃఖాన్ని ఇస్తుంది తప్పకుండా తర్వాత అని జ్ఞానికి తెలుసు కాబట్టి అది నాకు నిత్య శత్రువు అని చెప్పి తెలుసుకుంటాడు జ్ఞాని. కానీ మూర్ఖుడికి తెలియదు అన్నారు చూడండి. నతు మూర్ఖస్య, ఎందువలన సహహి కామం తృష్ణాకాలే మిత్రం. కోరిక వచ్చినప్పుడు, కామం వచ్చినప్పుడు అతడికి చాలా ఫ్రెండ్ లాగా దాన్ని స్వీకరించుకుంటాడు. తృష్ణాకాలే మిత్రమివ పశ్యత్. తర్వాత తత్కార్యే, అది దానికోసం ప్రయత్నిస్తాడు, ఆ కోరికను తీర్చుకోవాలని చేస్తాడు. తత్కార్యే, అది అయిన తర్వాత ఏంటిది, దుఃఖే ప్రాప్తి జానాతి, అది తరువాత తెలుసుకుంటాడు. అయ్యో ఇది నాకు దుఃఖాన్ని ఇచ్చి దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయిందే అని ఇప్పుడు తెలుసుకుంటాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటండి ప్రయోజనం? ముందుగానే జాగ్రత్తగా ఉండాలి కదా. అది ఇక్కడ శంకరాచార్యుల వారు గుర్తు చేస్తున్నారు అట్లా. అందువలన జ్ఞానికి మాత్రం వైరిణ అంటే మనం అదేంటి మరి మిగతా వాళ్ళకి శత్రువు కాదా కామక్రోధం అని అడుగుతాం కదా. మరి భగవంతుడు అక్కడ జ్ఞానులకు అది నిత్య వైరి. వైరి అంటే శత్రువు, ఎనిమి. అందువలన శంకరాచార్యుల వారు మూర్ఖుడికి అట్లా ఉండట్లేదే. సాధారణ మనుషులకు, లౌకికులకు అలా ఉండటం లేదే. వాడు తర్వాత రిపెంట్ అవుతాడు. అంత అయిపోయిన తర్వాత ఎందుకు అట్లా మాట్లాడానో, అప్పుడు నాకేమీ తెలియలేదు, అందుకని తెలియక అట్లా భ్రమలో పడిపోయి చెప్పేశాను, మాట్లాడేశాను, చేసేసాను అని చెప్పి తర్వాత వాపోతాడు. అప్పుడు ఇక్కడ అందువలన ఇది జ్ఞాని తెలుసుకున్నాడు. ఏ కౌంతేయ, ఈ కామరూపంలో ఉన్నటువంటి ఆశ ఉందే, డిజైర్ కిల్స్ యు. ఇది దుష్పూరేణ అనలేనచ, అంటే అగ్నిని ఎట్లా అయితే తృప్తిపరచలేమో అలమన్న సంస్కృతంలో చాలు, ఎనఫ్ అని అర్థం. ఏది చాలు పొట్ట నిండింది అని చెప్పదో, వదోది ఇంక అక్కర్లేదని చెప్పదో, అలమని ఏది చెప్పదో అది అనలహ. అగ్నికి మరొక పేరు సంస్కృతంలో అనలహ అని చెప్పి ఆవృతం జ్ఞానమేతేన, జ్ఞానినో నిత్యవైరిణ అని. ముఖ్యంగా ఈ దీంట్లో మనకేంటి సూచన? నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాను, భగవద్గీత వింటున్నాను, వేదాంత శ్రవణం చేస్తున్నాను అన్నప్పుడు నాకు నా మనస్సులో ఏవైనా మరీ ఇంకా కూడా ఏదైనా కోరిక రూపంలో పుట్టి అది నన్ను డిస్టర్బ్ చేస్తున్నదంటే, నాకు టెన్షన్ని కలిగిస్తున్నదంటే, ఇట్లా అర్థం చేసుకోండి. లేకపోతే ఎప్పుడెప్పుడైతే మనకు దుఃఖం కలుగుతున్నదో, ఎప్పుడెప్పుడైతే వర్రీ అవ్వటం మొదలు పెడతామో, టెన్షన్ అవ్వటం మొదలు పెడతామో, బాధపడటం మొదలు పెడతామో, గుర్తుంచుకోవాలి మనలో ఏవో అనవసరమైన కామనలు పుడుతున్నాయి అని. అది చిన్నదా పెద్దదా, అది సాత్వికమా రాజసికమా అని కాదు, ఇది ల్యాండ్ మార్క్. ఎప్పుడెప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నామో, ఎప్పుడెప్పుడైతే భయం వస్తున్నదో, ఎప్పుడెప్పుడైతే దుఃఖం వస్తున్నదో, ఎప్పుడెప్పుడైతే ఇరిటేట్ అవుతున్నామో, అంటే లోపల ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏదో ఆశపడుతున్నాను, ఇది అప్పుడప్పుడే సాధకులు గుర్తిస్తూ అప్పుడప్పుడే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 39లో
ఆ కామక్రోధాలని చెప్పడానికి 3 ఎగ్జాంపుల్స్ పై శ్లోకంలో చెప్పి ఇక్కడ అందువలన జాగ్రత్తగా ఉండు, తస్మాత్ జాగ్రత్త 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 అని వేదాంత డిండిములో చెప్పినట్లుగా భగవంతుడు చెప్పి ఇక్కడ అది ఇప్పుడు ఆ తర్వాత శ్లోకానికి వెళ్ళటానికి ముందు మరొక చిన్న విశ్లేషణ చేద్దాం. 40వ శ్లోకాన్ని చదువుతాను, చదివిన తర్వాత విశ్లేషణకి వెళదాం. ఎందుకు ఆ విశ్లేషణ అంటే కొంచెం లోతైన చింతన. 40వ శ్లోకం, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. దీనికి చుట్టూ మనం అనేక విషయాలను చూడాల్సి ఉన్నది. ఏమిటంటే ఈ శ్లోకం చెప్పటానికి కారణం అర్జునుడు మళ్ళీ ఏమీ ప్రశ్నించలేదు. కానీ సరే, ఈ కామ క్రోధాలు అనేటువంటివి ముఖ్యంగా కామము యొక్క హైడౌట్ అది ఎక్కడ దాక్కొని ఉన్నది, దాని యొక్క మూల స్థానం ఏమిటి? అది ఇక్కడున్నాడు ఆ టెర్రరిస్టు, అక్కడ దాక్కొని ఉన్నాడు అని అంటే క్లూ దొరికితే ఈ మిలిటరీ వాళ్ళు వెళ్ళి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేస్తారు. క్లూ కావాలి. అలాగే కామం అంటున్నారండి, అది ఎక్కడ నా జోబులో ఉందా? ఎక్కడుంది అది? దాని యొక్క స్థానం చెప్పండి. కిం అధిష్టానః పునః కామః జ్ఞానస్య ఆవరణత్వేన వైరి సర్వస్య. దేన్ని అధిష్టానంగా పెట్టుకొని అందరికీ అది వైరిని. ఇక్కడ సర్వస్య అని రాస్తున్నారు భాష్యంలో. పైన శంకరాచార్యుల వారు జ్ఞాని కన్నారు. అక్కడ జ్ఞాని అన్నా కూడా సాధారణంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మీకు పోయిన క్లాసులో వేరే చోట కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆ కోపం వచ్చి ఆ కామం చేత, ఓవర్ డిజైర్ చేత, క్రోధం చేత అధర్మాలు, తప్పైన పనులు, కుట్రలు, క్రైమ్స్ చేస్తున్నాడే మనుషుడు, వీడేంటి చదువుకోనివాడా? అందువలన జ్ఞానిని అంటే కొంచెం బాగానే చదువుకున్నాడు, కల్చర్డ్ ఫ్యామిలీలోనే పుట్టాడు, ఈ తల్లిదండ్రులు బాగానే పెంచారు, కానీ మళ్ళీ ఇట్లా అయిపోయి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. అందుకని ప్రతి మనిషికి కామక్రోధాలు శత్రువులే అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్తున్నట్టు సర్వస్య, అందరికీ, వీడికేంటి వాడికేంటి, అందరికీ. ఎన్ని చరిత్రలో పురాణాల్లో కథలు ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైనా సరే ఎంత నేర్చినా, ఎంత జూచినా, ఎంత వారలైనా కాంతదాసులే. ఆయన త్యాగరాజస్వాములు వారు కాంత అనే పదాన్ని వాడారు. కాంత అంటే స్త్రీ అని ఒక అర్థం అండి. కాంత అంటే బంగారం, డబ్బులని కూడా అర్థం అండి. కాంత అంటే కామం అని అర్థం అండి. కాంత, అందరూ వాటికి దాసులే. ఇప్పుడు అందరూ వాటికి దాసులే అయినప్పుడు మరి ఇంకెందుకండి మీరు పాట పాడతారు, ఇక్కడ వీళ్ళందరి భగవద్గీత అని చెప్తారంటే అదే కదా మరి చెప్పాడు ఇప్పుడు కృష్ణుడు. అయినప్పటికి కూడా వాటి వశానికి రాకూడదు. నీకు వాటి వశానికి రాకుండా ఉండే శక్తి నీకు ఉన్నది. నీ దగ్గర ఏమంటారు, విల్ పవర్ ఉన్నది నీకు, పురుష ప్రయత్నం. అందుకనే కదా ఆ శ్లోకాల్లో ఇప్పుడు 18వ అధ్యాయంలో ఇదే విషయాన్ని ఇప్పుడు కంక్లూడ్ చేస్తూ అక్కడ భగవంతుడు ధైర్యేణ అంటాడు. భగవంతుడు చక్కటి ధైర్యముతోటి, ధైర్యం లేని వాడికి ఈ ఆధ్యాత్మికము, సాధనము, వీటన్నిటి జయించటము, వైరాగ్యంతో ఉండటం, ఇవన్నీ
భయపడిపోతాడు. ధైర్యం ఉండాలి. అందుకనే ఉపనిషత్తు ధీరః అని పిలుస్తుంది అనేక చోట్ల. ఆ ధైర్యం లేని ధీరులు కాని వాళ్ళనేమో మూఢులు అని పిలుస్తుంది. ఈ రెండు పదాలు శాస్త్రానికి, వేదాంతానికి, ఉపనిషత్తుకి చాలా ఇష్టమైన పదాలు. ఓకే, గీతలో కూడా భగవంతుడు వాడాడు. ధీరః అని వాడాడు. ఆ తర్వాత విమూఢా నానుపశ్యంతి అని వాడాడు. ఆ తర్వాత అహం కర్త అని అనుకుంటాడు ఈ విమూఢుడు అని చెప్పి, ఇవన్నీ చాలాసార్లు చెప్పాడు. సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ 40వ శ్లోకంలో ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటండి అని ప్రశ్న రావాలి కదా. ఇప్పుడు ముందు శ్లోకం ఏంటంటే ఏతేన జ్ఞానమావృతం. జ్ఞానమావృతం అంటే ఏంటి? నాకు బుర్ర బాగానే పనిచేస్తున్నది కదా, నాకు ఇంకా నేను అన్కాన్షియస్గా ఏం లేనుగా, అన్నీ పనిచేస్తున్నాయి. నేను చదువుకున్నాను బాగా, ఇంకా చదవగలను, నేను కంప్యూటర్ పని చేస్తాను, అవి చేయగలను, ఇవి చేయగలను. ఏమిటి మరి అప్పుడు జ్ఞానాన్ని మరిచేసిందంటే? ఎందుకు అట్లా చెప్తున్నారు? ఏం జ్ఞానం అది? లౌకిక జ్ఞానమా? లౌకిక జ్ఞానం తప్పు చేసే వాళ్ళందరికీ చాలా ఉంది. ఎంత చక్కగా ఎట్లా చేయాలి తప్పు, ఎంత చక్కగా ఎక్కడ బాంబు పెట్టాలి టెర్రరిస్ట్కి తెలుసు. వాడికి మరి అంత ఆ నాలెడ్జ్, వాడికి యాక్చువల్గా పెద్దగా చదువుకోకపోయినా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తేనే దాన్ని చక్కగా నేర్చేసుకున్నాడు. అందుకని కొన్ని పనులు, విషయాలు దాని గురించి చదవకపోయినా కూడా ట్రైనింగ్ ఇస్తే చాలు. ఇప్పుడు చాలామంది అట్లా ట్రైనింగ్ పొందటం వలననే అనేక చోట్ల అనేక పనులను స్త్రీలు, పురుషులు చేయగలుగుతున్నారు ట్రైనింగ్ ఇస్తేనే. ఇప్పుడు మరి వాడికి ఏంటి జ్ఞానం లేదంటారు? ఈ కామం, క్రోధం ఉంటే జ్ఞానాన్ని మూసేస్తుంది అంటారు. ఎక్కడ ఏ జ్ఞానాన్ని మూస్తుంది? సో రెండు ప్రశ్నలు. మొదటేమో ఈ శ్లోకం రావటానికి కారణము శంకర గారు చెప్పినట్టు దాని యొక్క రూట్ కాజ్ ఎక్కడ ఉందని చెప్తే నేను అక్కడ కొంచెం పని చేస్తానే, దాన్ని వెతుకుతా, దాన్ని ఎట్లాగైనా బయటికి తరమాలని ప్రయత్నిస్తున్నాను. మీరు దాని యొక్క జన్మస్థానం చెప్పండి అని ఉద్దేశంతో అప్పుడు ఎందువలన ఇప్పుడు శత్రువు ఎక్కడ దాక్కొని ఉన్నాడని కనుక తెలిస్తే, చెప్పాను కదా ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ శత్రువు. అందుకని మొదట అది తెలియాలి, ఆ లోకస్ తెలియాలి. అప్పుడు దానికి తగినట్లుగా స్ట్రాటజీ వేసి జ్ఞాతే శత్రోహో అధిష్టానే సుఖేన శత్రు నిర్భరణం కర్తుం శక్యతే. కరెక్ట్గా ఇక్కడున్నారు శత్రువులు అంటే బాగా కరెక్ట్గా తెలిస్తే అక్కడ విమానంలో పైన వెళ్ళి కరెక్ట్గా ఆ స్థానంలో బాంబు, మిసైల్ వేస్తాం. తెలియాలి కదా. అందుకని ముందు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి పనిచేస్తుంటుంది. ఆ రోజుల్లో రాజుల దగ్గర అయినా సరే వాళ్ళు చక్కగా దాన్ని ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు, సీక్రెట్గా సేకరిస్తారు. అది అప్పుడు తెలిసిన తర్వాత ఇక్కడ కమాండర్స్ ఇన్ చీఫ్ ఉంటారు కదా, దళాధిపతులు, వాళ్ళ ద్వారా ఎక్కడ ఎవరు ఎట్లా పని చేయాలని చెప్పి గైడ్ చేయబడతారు. చూడండి, అదే చక్క శంకరులు రాస్తున్నారు. శత్రు యొక్క దాక్కొని ఉన్నటువంటి స్థానం ఎక్కడా అని తెలిసిందంటే, లేక ఇలా అర్థం చేస్తాం. అసలు రోగం ఏంటి? ఒక మనిషి డాక్టర్ దగ్గరికి వెళతాడు, ఎందుకు ఇన్ని రకాల టెస్టులు చేస్తున్నారు, ఎక్కడ ఏమిటి దేంటి కారణమని అన్నీ వెంటనే జలుబులాగా, తలనొప్పిలాగా టక్కని డయాగ్నోస్ అవ్వవు కదా. కొన్ని దానికి కొంచెం పరీక్ష చేయాల్సి ఉంటుంది, కొద్ది రోజులు పడుతుంది, అసలు డాక్టర్లకి అర్థం కాదు కూడా. తర్వాత ఎప్పుడో ఎట్లాగో దాన్ని కనుక్కుంటారు. చూసారా? లేక సహజంగా చెప్పేటువంటి ఈ డిగ్రీలో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ గ్రేడ్ అనే వ్యాధి ఒకటి ఉంది కదా, క్యాన్సర్. దాంట్లో అది ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడే, ఫస్ట్ లెవెల్, దాన్ని
వీలైనంత వరకు నిర్మూలనం చేయొచ్చు అన్నారు. కానీ 2, 3కి వెళ్ళిపోయిందంటే దాన్ని ఇంకా నిర్మూలన చేయలేను. అట్లాగా అది దాన్ని కనుక్కోవాలి మొదట. అందుకని డిటెక్ట్ చేయటమే, ఇన్వెస్టిగేట్ చేయటం చాలా ముఖ్యం కదా. అప్పుడు దాన్ని నిర్మూలిస్తాం. అందుకని అసలు కారణం ఏమిటనేది తెలియకపోతే రోగానికి ఎట్లా మందిస్తాం కదా. అప్పుడు ఇది ముఖ్యం. అందువలన ఇప్పుడు అది చెప్పడానికి భగవంతుడు 40 శ్లోకంలో అది చెప్పేశాడు. అర్థాన్ని చూద్దాం. నేను మధ్యలో ఏం మాట్లాడుతున్నాను, జ్ఞానం అనేది అక్కడ అన్నారు. ఆ జ్ఞానమేమో మూసివేయబడుతున్నది వీటి వలన అన్నారు. అందువలన మనుషులందరూ కూడా ఆ నిత్యము శత్రుగా ఉన్న దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అది ఎక్కడ దాక్కుందని చెప్పి తెలియాలి. ఇప్పుడు ప్రశ్న నేనేం వేశాను, జ్ఞానం అంటే ఏమిటండి అనేది. చూసారా, లౌకిక జ్ఞానము కాదు, లౌకిక జ్ఞానం కాదు. అప్పుడు ఏ జ్ఞానం అంటే పారమార్థిక జ్ఞానమును. అసలు నువ్వు నా నిజస్వరూపం ఏమిటనేది మనకు తెలియనీయకుండా చేస్తున్నటువంటిది ఈ మనస్సులో వచ్చేటువంటి అలలు, ఈ అలజడి, దాన్ని అజ్ఞానం అంటుంటాం. మరి ఇక్కడ అజ్ఞానం ఏంటంటే వాళ్ళందరూ పిహెచ్డి బాగా డాక్టరేట్లు చదువుకున్నారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో బాంబు పెట్టడానికి పనిచేసిన వాళ్ళందరూ డాక్టర్లని తెలిసిపోయింది కదా. ఒక యూనివర్సిటీలో ఒకే చోట ఉండి అంతరంగంగా కలిసిమెలిసి పనిచేశారు. చదువుకున్నది డాక్టరు, పనిచేస్తున్నది ఆ మెడికల్ కాలేజు ఎక్కడో హాస్పిటలు, కానీ లోపల చేస్తున్నది విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు. చూసారా. అందుకని ఎప్పుడు ఏ జ్ఞానం లేనందువలన మనుషుడుగా ప్రవర్తించట్లేదు. ఏ జ్ఞానం ఉంటే మనుషుడు తాను సుఖశాంతి రక్షణలతోటి ఉండగలడు. ఆ జ్ఞానాన్ని కప్పివేస్తున్నాయి ఇవి. అప్పుడు ఆత్మస్వరూపం, స్వస్వరూపమును తెలియనీయకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మరొక పాయింట్ని నేను లింక్ చేస్తాను, కొంచెం హుషారుగా వినండి. ఏమిటంటే, మొదట్లో ప్రారంభిస్తే ఈరోజు ఏం చెప్పాను, భగవంతుడు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి ఎందుకు సందేహాలు వస్తూనే ఉన్నాయి. అసలు మనుషుడిగా ఒకడు సాధించాల్సింది ఏమిటి, తెలుసుకోవాల్సింది ఏంటని కూడా చెప్పేశాడు. తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం బోధించేశాడు 2వ అధ్యాయంలో. కానీ అది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనం కూడా అట్లాగే ఏం అర్థం చేసుకోము చెప్పినట్లుగా. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఎంతకాలం వరకు నేను జీవుడిని అనుకుంటున్నానో, దీన్ని ఏమంటారంటే స్టాండ్ పాయింట్. ఏ స్టాండ్ పాయింట్లో నేను ఎక్కడ, ఏ దృష్టికోణంలో ఎక్కడ నిలబడి నేను ఆ విషయాన్ని వింటున్నాను. అర్జునుడు జీవుడనే స్టాండ్ పాయింట్లో ఉండే వింటున్నాడు కృష్ణుడి దగ్గర నుంచి. ఆయనేమో నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేహము కాదు అని చెప్పి అక్కడ దేహి నోస్మిన్ యథా దేహి అని ఎన్ని చక్కటి శ్లోకాలు, నజాయతే మ్రియతే వా కదాచిత్ ఇలా చెప్తే ఆయన వస్తుంటే, ఈ అర్జునుడికి తాను జీవుడనే భావన ఇంకా ఉంటూనే ఉన్నది. చూసారా స్టాండ్ పాయింట్. అందువలన పుణ్యపాపాలకు ముఖ్యత్వం, ధర్మాధర్మాలకు ముఖ్యత్వం. అందుకని ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆ 1వ అధ్యాయంలో అంతా, ఆ 2వ అధ్యాయం మొదల్లో కూడా అనేక రకాల ఆర్గ్యుమెంట్లు చేశాడు. అవన్నీ కూడా లౌకికమైన విషయాలకు సంబంధించింది. ఆ స్వధర్మం పరధర్మం అని ఇక్కడ చెప్పినప్పుడు కూడా కృష్ణుడు దానికి శంకరాచార్యులు వారు భాష్యంలో సాధారణమైన మనుస్మృతి ధర్మశాస్త్రం చెప్పినట్లుగానే ఆయన రాశారు. కానీ అక్కడ మనం కొంచెం చింతించి ఈ దృష్టికోణంలో చూసామంటే, ఏ దృష్టికోణం, జీవుడు కాదు నేను జీవుడనే స్టాండ్ పాయింట్లో గనక మనం వింటున్నామంటే మనకు అర్జునుడికి వచ్చినట్లే
సందేహాలు వస్తూనే ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా. సందేహాలని చెప్పం, అడగం. కొన్నిసార్లు ఇవన్నీ అడిగితే గురువుగారు ఏమనుకుంటారో, నీకేం సరిగ్గా అర్థం కాలేదా, వినలేదంటారని లోపలే పెట్టుకుంటుంటాం. దానికి మనకే తెలుస్తుంది. అలాంటి సందేహాలు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ మూలమైన విద్య బోధనకు ముఖ్యత్వం ఇవ్వకుండా ఇంకా దాని చుట్టూ ఉండే వేరే వాటికి ముఖ్యత్వం ఇస్తూ ఏంటది జీవభావన ఇవన్నీ. మరొకటి ఏంటో తెలుసా? చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడే భగవంతుడు. స్వధర్మం అంటే ఏంటండి? సాధారణ మనుస్మృతి ధర్మశాస్త్రం లెవెల్లో చెప్పట్లేదు ఇప్పుడు నేను. దానికంటే ఒక పాయింట్ ఎక్స్ట్రాని మనం గ్రహించగలమా దీంట్లో నుంచి, అది మనం అర్థం చేసుకోవాలి. అది చెప్తున్నాను. స్వధర్మం అంటే ఏంటి? ఏది ఒకటి నిలుస్తున్నదో ఉంటున్నదో దాని యొక్క ఏ స్వభావం చేత అది పిలువబడుతున్నదో. అగ్ని ఎప్పుడు అగ్ని అవుతుంది? మండిపోయే శక్తి దాంట్లో ఉంటుంది. మండించే శక్తి ఉంటే అది దాని ధర్మం, స్వధర్మం. అలాగే నీళ్లు చల్లగా ఉంటాయి, మామూలు నీళ్లు, అది దాని స్వధర్మం. అప్పుడు ఇక్కడ మనిషి దగ్గరికి వచ్చి మనకు ఈ వినే వాళ్ళకి, శ్రవణం చేసే శిష్యుడికి గురువుగారు స్వధర్మే నిధనం శ్రేయ అంటే ఏంటి అర్థం? ఇక్కడ స్వధర్మం స్వస్వరూప అనుసంధానం. స్వధర్మం నా నేచర్ ఏంటి, అసలు నిజంగా నేనెవరిని? ఇది కొంచెం విషయం చాలా సూక్ష్మముగా ఉంటుంది, జాగ్రత్తగా వింటున్నారనుకుంటాను. స్వధర్మం అంటే మనం ఎన్నిసార్లు పైపైన ఇట్లా చెప్పేటప్పుడు నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటున్నారు. నాకు తెలుసులేండి, కృష్ణుడు చెప్పకముందే తెలుసు నాకు. అందువలనే ఇంకా జీవభావంలోనే ఉంటూ, అందుకని ఇంకా పుణ్యపాపాల భయంతోనే, అందుకనే పునర్జన్మ, వచ్చే జన్మ అవేమవుతుందో ఇట్లా అని ఈ వీటిలోనే మనసు ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఎందువలన నువ్వు ఆ స్వధర్మం అనే పదానికి ఇది డైరెక్ట్గా కృష్ణుడు చెప్పలేదు, శంకరాచార్యుడు భాషణలో ఇది వివరించలేదు. ఇది సూక్ష్మాతి సూక్ష్మముగా చింతించగలిగితే, లేకపోతే ఏంటంటే ఇప్పుడు అదే కదా మరి అర్జునుడికి ఏం సందేహాలు వస్తున్నాయో నేను అడిగాను కదా నేను. మనకు కూడా ఏం వస్తున్నాయో అంటే నువ్వు ఆ స్వధర్మం అనే విషయం ఏంటి అందుకనే చెప్పకుండా మరచి మూసి చెప్తున్నాడు కృష్ణుడు. ప్రతి అధ్యాయం మధ్యలో చివరికి వచ్చేస్తే తత్వజ్ఞానార్థమే, తత్వం ఆత్మస్వరూపం ఇదే చెప్తుంటాడు. కొన్ని మంచి లక్షణాలు, గుణాలు, సాధనలు అన్నీ చెప్తూ మళ్ళీ అది గుర్తు చేస్తాడు, అదే గుర్తు చేస్తుంటాడు. ఆ స్వధర్మం అనేది ఎప్పుడైతే ఒకటికి నాకు ఈ లోకంలో ఈ శరీరముతోటి నన్ను నేను నిజంగా ఎవరిని తెలుసుకోవటం తప్ప మరొక పని ఏమీ ముఖ్యమైనది లేదు. మరొక పని అంటే మరి ఏంటంటే తినాలి కదా, ఇప్పుడు 7:30కి టిఫిన్ చేయొద్దా అంటారు. ముఖ్యమైన పని ఎందుకు వచ్చాను, వచ్చిన పనేంటో చూసుకోబోయి. ఇది తమిళంలో రమణ మహర్షులు వారు 100,000 పారోయ్ అంటారు ఆయన. వచ్చి ఎందుకు వచ్చావు ఈ శరీరంలోకి, ఈ ఇన్స్ట్రుమెంట్ని వచ్చి ఏమి చెయ్యాలి, ఏం తెలుసుకోవాలి. ముండకోపనిషత్తులు అడిగినట్లు తెలుసుకోవాల్సినవా లోకంలో ఎన్నో ఉన్నాయి బాబు జనానికి, ముండకోపనిషత్తులోనే కాదు. అందుకని ఆయన రెండుగా విభజించి పరావిద్య అపరావిద్య రెండు ఉన్నాయి. భాగవతంలో ప్రారంభంలో పరీక్షిత్తు సుఖమహామునుల వారి దగ్గర ఇదే ప్రశ్న ఇస్తాడు. ఎందుకంటే పరీక్షిత్తు 7 రోజుల్లో శరీరాన్ని వదిలేయాలి, ఆయనకి తెలుసు పాము వస్తుంది కరుస్తుందని చెప్పి. కానీ అడుగుతున్నాడు,
మనిషిగా మనిషి శరీరం పొందినటువంటి జీవుడు అసలు ఏమిటి ముఖ్యంగా చెయ్యాలి, ఏమి వినాలి అని చెప్పి ఒక 6 ప్రశ్నలు వస్తాయి. అంటే సుఖదేవులు వారు మొదట మనుషులు సహజంగా ఎన్నో ఉన్నాయి రాజా, వాళ్ళు ఎన్నెన్నో చేయాలనుకుంటారు అని చెప్పి మొదట అట్లా చెప్పి తర్వాత నిజంగా అసలు ఏం చెయ్యాలి అని చెప్పి దానికి ఆపోజిట్ ఏం చెయ్యకూడదు కూడా, దేన్ని స్మర్తవ్యం యత్ చింతవ్యం శ్రోతవ్యం, దేనిని వినాలి, దేనిని గురించి స్మరించాలి, దేనిని గురించి మాట్లాడాలి ఏమిటని అక్కడ ఆ ప్రశ్నలతోటే భాగవత మహాపురాణంలో ఉపదేశం మొదలవుతుంది. చూసారా ఏంటి చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ? చాలా ముఖ్యమైన విషయం స్వధర్మం. అందుకనే శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో అక్కడ భక్తి అంటే ఏమిటని రాసేటప్పుడు ఒక చోట స్వస్వరూప అనుసంధానమేవ భక్తి ఇది అభిధీయతే. నా యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవటానికి నేను ఏవేవైతే చేస్తానో అనుసంధానం, అది దానికి ఉపయోగపడితే అది అసలు నిజమైన భక్తి. చూసారా, మనం ఎక్కడ ఏ లెవెల్ ఆఫ్ భక్తిలో ఉన్నా ఆ డెఫినేషన్ ఎక్కడ? పరమ భాగవతుడు భక్తుడైన నారదుల వారే నారద భక్తి సూత్రాలలో ఇదే విషయాన్ని అక్కడ భక్తి అంటే ఈ విధంగానే ఆయన కూడా అక్కడ వివరిస్తారు. ఆశ్చర్యంగా ఉంటుంది. మనమందరం ఏదో భక్తి అంటే కృష్ణుడు ఇక్కడ మనం అనుకుండే భక్తి ఎక్కడ అసలు దీంట్లో ఒక్క మచ్చుకు కూడా కనపడదు, ఏమి ఉండదు. అన్నీ కూడా ఆంతరికమైన మానసికమైన పరిపక్వత, మనస్సు యొక్క స్థితి అవన్నీ చెప్పి అవి ఆ మనస్సులో ఉండేటువంటి సద్గుణాల వలన ఒకడు పరమాత్మ తత్వమును తెలుసుకోగలడు. అందుకని ఇక్కడ కామక్రోధ లోభమోహ మదమాత్సార్యాలతోటి డామినేట్ చేయబడినటువంటి ఆ మనస్సు తత్వచింతనకు తత్వ దర్శనమునకు అది సూటబుల్ కాదు. అర్థమైందా? అందువలన స్వస్వరూప అది స్వధర్మం. దేని వలన నేనుగా ఉన్నాను. అప్పుడు ఇక్కడ ఈ ఉపాధులన్నీ తొలగించాలి. మరి ఉపాధులన్నీ అందుకేగా ఇప్పుడు నేను చెప్పింది అంతా భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పేశాడు. ఈ దేహం అనేటువంటిది దీంట్లో నివసిస్తున్న ఒకటి దేహి కోసం. ఇది దేహం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర న విముహ్యతి. ఇది అర్థమైన వాడు శోకించడు, మోహపడడు, డెల్యూడ్ అవ్వడు. ఇప్పుడు 40వ శ్లోకానికి వెనుక ఈ విషయం తెలియాలి. ఇప్పుడు ఇంకా కూడా కొంచెం చెప్పాల్సింది ఉంది. మీకు స్వధర్మం అంటే ఏంటో చెప్పాను. అప్పుడు జ్ఞానం అంటే ఏమిటని విచారణ చేస్తూ ఈ విషయానికి మనం వచ్చాం. ఇక్కడ 40లో చెప్పబోయేదేమో ఎక్కడ కామం అనేది దాక్కొని ఉన్నదని. అందువలన ఈ పాయింట్లన్నిటినీ మనం లింక్ చేసుకొని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ఉపదేశం యొక్క ఫలం మనకు దొరుకుతుంది. జ్ఞానం అంటే ఇంకా కూడా కొంచెం చెప్పాలి. ఏ జ్ఞానమైతే అన్ని ఇంద్రియ జ్ఞానములకు వెనుక సపోర్టుగా ఉన్నదో, సదాచారం వినేవాళ్ళకి వేరే కొన్ని ముఖ్యమైన ఇట్లాంటి విన్న వాళ్ళకి కొంచెం బాగా విషయం అర్థమవుతుంది. కానీ ఇక్కడ కూడా మనం మరి అర్థం చేసుకుని వెళ్ళాలి. ఆయన ఏంటో జ్ఞానాన్ని మూసేస్తుంది అన్నాడంటే ఏంటి? ఏ జ్ఞానం? నా స్వరూపమును ఏది ఎవరు ఎలా మూసేయగలరు? అగ్ని యొక్క మండే దాని యొక్క దహన శక్తిని దానికి ఉంటూనే ఉంటుంది.
నువ్వు తత్కాలమునకు నీళ్లు పోసి ఆ అగ్నిని ఆపినా కూడా అగ్ని యొక్క మండించే తత్వం, ద బర్నింగ్ పవర్ ఆఫ్ ద ఫైర్ అలా ఉంటుంది. అదేవిధంగా ఈ నేను అని అనుకుంటున్నటువంటి నాకు అనేటువంటిది అసలు నిజమైన ధర్మం ఏమిటి? అది వేదాంతం బోధిస్తుంది. అది ఆ బోధనకి పేరు జ్ఞానం. అది గనక నీకు పని చేయలేదు, అది అట్లా మూసేసిందంటే అన్నీ ప్రాబ్లమ్సే. ఏంటి ప్రాబ్లమ్స్? పుట్టుట గిట్టుట, పుట్టుట మరణించుట, జనన మరణాలే ప్రాబ్లం. యోగ వాసిష్టంలో రాములు వారు వ్యాధి అంటే ఏంటి గురువే అని అడుగుతాడు. కాన్సెప్ట్ ఆఫ్ ద డిసీజ్. స్వామినమ్మ క్యాంపులో కూడా ఇప్పుడు రీసెంట్గా జరిగిన క్యాంపులో అక్కడ చార్ట్ పెట్టి కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్, ఆదిజ వ్యాధులు, అనాదిజ వ్యాధులు, ఇలా వాటిని సంస్కృతంలో సపరేట్ చేసి చార్ట్. విషయం ఏమిటంటే ఇక్కడ ఆయన వశిష్ఠులు వారు ఏం చెప్పారంటే, రామ అసలు పుట్టడం చావటం చూసావా, ఇదే పెద్ద డిసీజ్. ఇప్పుడు మరి ఆ డిసీజ్ వచ్చిన తర్వాత అంటే పుట్టాం, ఇంకా పుట్టిన తర్వాత డిసీజులు వస్తే ఏం చెప్పాలి? పుట్టడం అనే డిసీజ్కి డిసీజ్ వచ్చిందని చెప్పాలి. చూసారు? రమణ మహర్షులు వారు తమిళంలో ఇట్లాంటి ఈ విషయం ప్రశ్న ఎవరు వేస్తే, శరీరమే ఒక వ్యాధోయ్ అంటారు ఆయన. ఈ శరీరం చూసావా, ఇదే ఒక వ్యాధి, ఇదే వ్రణం అని సంస్కృతంలో ప్రయోగించబడింది శాస్త్రంలో. వ్రణం అంటే పుండు. పుండు ఉంటే ఒంటి మీద ఎక్కడైనా మనం సుఖంగా నెమ్మదిగా ఉంటామా? వ్రణం. ఈ శరీరం అనేటువంటిది ఒక వ్రణముట. అందుకని ఆయన ఏమంటారంటే, ఈ శరీరం ఒక వ్యాధి ఓయ్. అప్పుడు ఈ శరీరానికి కనుక వ్యాధి వచ్చిందంటే ఏం చెప్పాలి తెలుసా? వ్యాధికి వ్యాధి వచ్చిందని చెప్పాలి. వ్యాధికి వ్యాధి వచ్చిందని చెప్పాలి. అందువలన స్వస్వరూపం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే అది. ఇది మర్చిపోకుండా వినాలి. ఏ శ్లోకమైనా సరే, ఏ కథ అయినా సరే, ఏదైనా సరే. అది సింపుల్ పుస్తకమా, భగవద్గీతనా, ఉపనిషత్తా, అది వదిలేసామంటే, ఆ బేస్ లేకుండా వింటే సందేహాలు. దానివలన ముందుకి సాగం. అసలు నిజమైన జ్ఞాననిష్ట నాకు ఇప్పుడు ఏర్పడి ఉన్నదా? అది అంటే అసలు ఏమిటి? ఇది 18వ అధ్యాయంలో కూడా చివరికి ఏంటంటే, మరి 18వ అధ్యాయం అన్నీ చెప్పి మళ్ళీ అక్కడ కూడా కర్మయోగం మాట్లాడి అక్కడ కూడా భక్తి యోగం కలిపేసేస్తాడు భగవంతుడు. భక్తిని జ్ఞానాన్ని కలిపేస్తాడు. అక్కడ పరాభక్తి అని అనేస్తాడు. బ్రహ్మభూస ప్రసన్నాత్మా నశోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూషేషు మద్భక్తిం లభతే పరాం. నిన్న ఇంగ్లీష్ క్లాస్లో ఆ శ్లోకం వచ్చింది భగవద్గీత. పరాం భక్తి మాట్లాడుతున్నదేమో జ్ఞానం, జ్ఞాని లక్షణాలు. ఇలాగే భగవంతుడు చిలిపి కృష్ణుడు కదా, కొంత ఇట్ట ట్రిక్కులు చేస్తాడు. అందుకని ఆచార్యులు మనకు గురువులు బోధిస్తే తప్ప ఆ కృష్ణుడు యొక్క ఈ లీల కూడా, అదే నేను చెప్పాను, చెప్పనట్లుగా అంటాడు. దాచిపెట్టి చెప్తాడు. ఎందుకంటే అక్కడ వింటున్న ఒకే శిష్యుడు అర్జునుడు. వాడికి మరీ ఇప్పుడే వెంటనే వైరాగ్యం వచ్చేసి వాడు అట్లాగే కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. వాడి వలన వాడి ప్రారంధానికి తగినట్లు, అతడి స్వభావానికి తగినట్లు, భగవంతుడి యొక్క ప్లాన్, ఈశ్వరుడి యొక్క ప్లాన్కి తగినట్లుగా ఆ దుష్ట శిక్షణ, ధర్మరక్షణ అన్నీ జరగాలి. కాబట్టి భగవంతుడు దాచి చెప్తాడు. మనం అందుకనే నేను ఇప్పుడు ఒక శ్లోకానికి ఇంతకుముందు ఇంట్రడక్షన్ ఇస్తూ మాట్లాడుతూ చిన్నగా వెళితే, ఇలా వింటే భగవద్గీత అసలు సరిగ్గా విన్నట్లవుతుంది.
అప్పుడు కూడా ఒకసారి వింటే చాలదు, మరొకసారి వినేటప్పుడు మరలా కొత్త కొత్తగా లోతుగా మనకి దాంట్లో ఇంకా ఏంటో కొత్తదైనటువంటి, అంటే కొత్తదంటే ఏంటి, బాగా స్పష్టమవుతుంది విషయం. అలా వెతకాలి. మరలా వెతకటం, వినటం, మననం, మరలా శ్రవణం, మననం. సరే, ఈ 40 శ్లోకాన్ని యొక్క అర్థాన్ని ఒకసారి అట్లా చెప్పేస్తాను. ఎక్కడ దాని రూట్ కాజ్ అన్నాడు కదా, హైడౌట్ ప్లేస్, దాక్కున్న స్థానం కామానికి. ఇంద్రియాణి మనః బుద్ధి. అదేంటండి దాక్కున్న చోటు అంటే? ఒక దొంగవాడు ఒక చోట దాక్కుంటాడా, 3 చోట్ల దాక్కుంటాడా? చూడండి, భగవంతుడు 3 చెప్తున్నాడు. అధిష్టానం, అధిష్టానం అంటే ఇక్కడ హైడౌట్ ప్లేస్. ఆత్మకు బ్రహ్మనికి కూడా అధిష్టానం అని మాట్లాడతాం. ఇప్పుడు అది తీసుకోకూడదు. ఇక్కడ కామానికి అధిష్టానం ఎక్కడా? దాని సొంత ఇల్లు ఏమిటి? ఎక్కడుండి అది పనిచేస్తున్నది? హైడౌట్ ప్లేస్. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని దాని యొక్క అధిష్టానమని చెప్పబడుతుంది. తర్వాత దీన్ని వివరించాలి నేను, ఈరోజు సమయం సరిపోదు, కొంచెం కొంచెం చెప్తున్నాను. దీనికి ఆధారం ఎక్కడుంది? అసలు ఏ శ్లోకం వలన భగవంతుడు ఇలా వివరిస్తున్నాడంటే కఠోపనిషత్. కఠోపనిషత్తులో ఇదే విధంగా. సరే, మొదట 2వ లైన్ అర్థం కూడా చెప్పేస్తాను. ఏతై, ఇక్కడ ఈ 3 స్థానాల్లో అది ఉండుట చేత, ఏతై అంటే ఇక్కడ ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అని ఈ 3 చోట్ల అది ఆశ్రయించి ఉన్నది కాబట్టి, ఆ కామం అనేది ఏం చేస్తుంది? విమోహయతి, వివిధం మోహయతి. అనేక రకాలుగా ఈ మనుషుణ్ణి, జీవుణ్ణి, ఇప్పుడు జీవుడు అనుకుంటున్నా కూడా భ్రమింపజేస్తూనే ఉంటుంది. ఒక రకంగానా, 2 రకాలుగానా, అయ్యయ్యో నానా విధాలుగా. వివిధం మోహయతి. ఎవరు? ఏష, ఈ కామం. ఎట్లా? జ్ఞానాన్ని కప్పేసి ఆ దేహంలో ఉంటున్నటువంటి దేహినం, అసలు నిజంగా ఈ దేహంలో నివసిస్తున్న వాడు ఎవరు? ఈ దేహం ఎవరి కోసము? జీవుడని కల్పించబడినటువంటి ఆ గౌణాత్మ లేక సూడో ఆత్మ అయిన జీవుడా ప్రతిబింబానిక, లేక అసలు నిజంగా ఆ ప్రతిబింబ జీవుడు అనుకుంటున్న దానికి అతడు నివసిస్తున్న ఈ బుద్ధి అనే చోట, ఆ బుద్ధి ఉపయోగించే మనస్సు, ఆ మనస్సు ఉపయోగించే ఇంద్రియాలు, వీటన్నిటికీ ఇంకేదైనా మూలం ఉందా? మరి ప్రతిబింబమే కదా, చిదాభాసమే కదా ఆ బుద్ధిలో, అదే కదా జీవ అని పిలువబడుతున్నది. అదే ఇన్ని తిప్పలు పెడుతున్నది, తిప్పలు పడుతున్నది. ప్రతిబింబం ఎట్లాగండి నిజమవుతుంది? ప్రతిబింబం నిజము కాదు, ఆ ప్రతిబింబము ప్రతిఫలిస్తుంపజేస్తున్నటువంటి బుద్ధి నిజము కాదు. నిజము కాదంటే సత్యము, అవి శాశ్వతము కాదు. మనస్సు, ఇంద్రియములు, ఇంకా ఆ ఇంద్రియాలు చూస్తే ఈ లోకం అండి. ఇవేవి నిత్యము కాదు, సారము కాదు, శాశ్వతము కాదు. అవన్నీ కేవలం తత్కాలానికి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. మరి బింబం ఏమిటి? ప్రతిబింబం అంటున్నాం, మరి బింబం ఏదో ఉండాలి కదా. ఆ బింబము నిజమైన దేహినం. దేహి సాధారణంగా పూజ గురించి చెప్పేటప్పుడు ఒక శ్లోకం క్యాంపులో కూడా ఇప్పుడు చెప్పుంటాను అక్కడక్కడ. దేహో దేవాలయ ప్రోక్త దేహి నిత్యో నిరంజన. మరి దేహి నిత్యుడుట, నిరంజనుట. అప్పుడు ఏ దేహి ఉండాలి? జీవని ప్రతిబింబమా,
కాదు, నిత్యుడై ఉండాలి, నిరంజనుడై ఉండాలంటే శుద్ధ జ్ఞాన ఏకమూర్తయే, శుద్ధ జ్ఞానైకమూర్తయే, నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. కాబట్టి ఫోకస్ దాని మీద ఉంటే ఈ చిన్న చిన్నవన్నీ వాటంతటవే తొలగిపోతాయి. నువ్వు వాటి గురించి పెద్దగా కష్టపడి స్ట్రగుల్ అవ్వద్దు అని అర్థం. ఈ శ్లోకానికి ఇంకా కూడా కొంచెం విస్తరించి వివరణ చూడాలి. అనేకంగా వచ్చే సత్సంగంలో ఈ 3వ అధ్యాయం ముగియవచ్చు భగవంతుడి కృప వలన. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. వచ్చే